పవన్ కళ్యాణ్ మౌనాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తారు. అప్పుడు అది కూడా ఎంతో భయంకరంగా ఉంటుంది. ఆయన మౌనం వెనుక ఏమి దాగి ఉంది అన్నది తెలియక అంతా కలవరపడతారు. మరో సమయంలో పవన్ అలా మాట్లాడిస్తూనే ఉంటారు. ఆయన మాటల్లో నిప్పులు రాలుతూనే ఉంటాయి. అవి ఎవరికి తగలాలో వారికి తగిలి మంటను పుట్టిస్తాయి. ఇలా పవన్లోనే ద్వైధీ భావం ఉంది అనిపించేలా ఆయన వ్యవహార శైలి సాగుతుంది. ఆయన రెండు వైపులా పదునైన కత్తి అని కూడా అన్నవారు ఉన్నారు. తన మౌనంతోనూ మాట్లాడగలరు. అదే సమయంలో తన మాటలతో తూటాలు పేల్చగలరు. అటువంటి పవన్ కళ్యాణ్ కొన్ని గంటల్లో తన మౌనాన్ని ఛేదించబోతున్నారా? ఆయన లక్షలాది మందితో సాగే జనసేన ఆవిర్భావ సభలో పవన్ తనదైన శైలిలో ప్రసంగించేయనున్నారా? ఈ ప్రసంగం రాజకీయ ప్రసంగంగా ఉంటుంది. అదే సమయంలో జన సైనికులకు దిశానిర్దేశం చేసేదిగా ఉంటుంది. అంతేకాదు, ఏపీ రాజకీయాలను నిర్దేశించేలా ఉంటుంది అని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చాలా కాలంగా అనేక విషయాల్లో మౌనంగా ఉంటున్నారు. మరి ఆయన మౌనం వెనుక కారణాలు ఏమున్నాయన్నది ఎవరికీ తెలియదు. ఆయన అసెంబ్లీలో ఇటీవల మాట్లాడుతూ 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నారని తెలియజేశారు. ఆ వెంటనే నాదెండ్ల మనోహర్ పవన్ లేకపోతే కూటమి ప్రభుత్వమే లేదని సంచలన కామెంట్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. కూటమి ఈ రోజున అధికారంలో ఉంది అంటే దానికి కారణం పవన్ అని అన్నారు. ఇలా పవన్ ఓవైపు కూటమిలో ఉండాలని అంటూనే ఆయనకు ఆత్మలాంటి అంతరంగికుడు నాదెండ్ల ఈ విషయాన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు పవన్ ఏం మాట్లాడబోతున్నారు అన్నదే చర్చగా ఉంది. కూటమి 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి అంటే కనుక అది వైసీపీకి ధీటుగా ఇచ్చిన జవాబు. మరి నాదెండ్ల ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే అది కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పెద్దలకు నేరుగా తాకి డైలాగ్ అని అంటున్నారు. ఈ క్రమంలో కనుక చూస్తే పవన్ స్పీచ్ జనసేన సభలో ఎలా ఉండబోతుంది అన్నది చాలా ఆసక్తిని రేకెత్తిస్తుందనే చెప్పాల్సిందే. ఇక అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తామే అధికార ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పారు. ఎటు వైసీపీ సభకు హాజరు కావడం లేదు కాబట్టి తమదే విపక్ష పాత్ర కూడా అని ఆయన అనడం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఏ మాట కామాటే చెప్పుకుంటే ఏపీలో లా అండ్ ఆర్డర్ విషయంలో తమ ప్రభుత్వం మీద పవన్ విమర్శలు చేసిన కాకినాడలో బియ్యం అక్రమంగా తరలిస్తుందన్న దాని మీద ఏకంగా సముద్రం మధ్యలోకి వెళ్లి తనిఖీలు చేసిన పవన్ కళ్యాణ్కే చెల్లింది. అంటే ఆయన అధికారంలో ఉన్నాం కదా అని దేనిని ఉపేక్షించరు అని అంటున్నారు. తప్పు జరిగితే ప్రభుత్వం తరపున తాను క్షమాపణలు చెప్పడమే కాదు, అవతల వారి చేత చెప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అలా పవన్ తన అధికార రాజకీయానికి ప్రతిపక్ష పూతను పూస్తూ అన్ని వైపులా పదును ఉందని నిరూపించుకునే క్రమంలో వచ్చిన ఈ ఆవిర్భావ సభలో ఆయన ఏం మాట్లాడతారు అన్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠను పెంచేదిగానే ఉంది అని అంటున్నారు. పవన్ ఈ సభలో చేసే ప్రసంగంతో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతాయా అన్నది కూడా అంతా అనుకుంటున్న మాటగా ఉంది. మొత్తానికి జనసేన ఆవిర్భావ సభకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పవన్ వైపే అందరి చూపు ఉంది. ఆయన మీదే అందరి ఆలోచనలు ఉన్నాయి. సో ఓవర్ టు పిఠాపురం ఏం జరుగుతుందో చూడాలి.